హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. మీ కొరకు ఇప్పుడు చేస్తున్న ఈ టాపిక్ జెరెండ్. చాలామందికి ఎగ్జామ్స్లో అకాడమీలోని అలాగనే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. సార్ జెరెండ్ ఏంటి, అసలు దీని గురించి ఏంటో మాకు అర్థం కావట్లేదు, కొంచెం క్లియర్గా చెప్పండి అని. ఈరోజు నా క్లాస్లో కూడా ఒక అమ్మాయి నన్ను అడిగింది, సార్ కొంచెం జెరెండ్ గురించి చెప్పరా అని. సో మీరందరూ కూడా శ్రద్ధగా విని జాగ్రత్తగా నేర్చుకోండి. చూడండి, జెరెండ్. ఎ జెరెండ్ ఈజ్ దట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ విచ్ ఎండ్స్ ఇన్ ఐఎన్జీ అంటాం. అంటే ఒక వర్బ్కి ఐఎన్జీ పెడితే వచ్చే ఆ వర్డ్నే జెరెండ్ అంటాం. ఇట్ షుడ్ బి ట్రీట్ లైక్ ఏ నౌన్. అంటే వర్బ్కి ఐఎన్జీ పెట్టాం, ప్లేయింగ్. అదేంటి సార్, ప్లేయింగ్ అనేది వర్బ్ ఉంది కదా అని మీకు డౌట్ రావచ్చు. ఐ ఆమ్ ప్లేయింగ్ గేమ్స్ అంటే అప్పుడు అది వర్బ్ అవుతుంది. కానీ ప్లేయింగ్ గేమ్స్ అన్నాం అనుకోండి, అక్కడ జెరెండ్ అవుతుంది. కొంచెం డీటెయిల్డ్గా చెప్తాను, శ్రద్ధగా వినండి. ఒకటి జెరెండ్, రెండు ప్రజెంట్ పార్టిసిపల్. అంటే ఒకటి నౌన్ ఫామ్, రెండవది V4 ఒరిజినల్ వర్బ్ ఫామ్. ఈ రెండింటి గురించి ముందు తేడా తెలుసుకోండి. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ప్లేయింగ్ ఫుట్బాల్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ అన్నాను అనుకోండి. పోనీ సెంటెన్స్ పక్కన పెడదాం. ప్లేయింగ్ ఫుట్బాల్, ప్లేయింగ్ అని అన్నాక ఫుట్బాల్ అన్నాను, అందువల్ల ప్లేయింగ్ దగ్గర ఏమవుతుంది అంటే అది జెరెండ్. ఫుట్బాల్ అనేది నౌన్. మరి ఇటువైపు వద్దాం, ప్రజెంట్ పార్టిసిపల్ అంటే V4 వర్బ్ 4. ఐ ఆమ్ ప్లేయింగ్ ఫుట్బాల్. ఇక్కడ ప్లేయింగ్ ఏమైంది, వర్బ్ అయింది. ప్లేయింగ్ ఫుట్బాల్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ అన్నాను అనుకోండి, ఇక్కడ ఇది నౌన్ అయింది. ముందు ఈ తేడాన్ని మీరు తెలుసుకోండి, అర్థమవుతుందా? సో జెరెండ్ అంటే ఏంటండి, వర్బ్కి ఐఎన్జీ పెట్టడం వల్ల అది వర్బ్ ప్లేస్లో వాడకుండా నౌన్కి ప్రక్కన వాడటం వల్ల వచ్చే ఫామ్ని జెరెండ్ ఫామ్ అంటాం. ఇట్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ నౌన్. అయితే ఒక్కసారి జెరెండ్ని మీకు సబ్జెక్ట్లోని, ఒక్కసారి ఆబ్జెక్ట్లోని, ఒక్కసారి ఆబ్జెక్ట్ ఆఫ్ ఎ ప్రిపోజిషన్లోని పెట్టి మీకోసం వివరంగా చెప్తున్నాను, జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ సబ్జెక్ట్లో ఇప్పుడే చెప్పాను, ప్లేయింగ్ ఫుట్బాల్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. ప్లేయింగ్ ఫుట్బాల్, అక్కడ మీరు వెర్బ్ అనే అవకాశమే లేదు. వినబడుతుందా? ప్లేయింగ్ ఫుట్బాల్ ఈజ్ వెర్బ్ అక్కడ. రెండో సెంటెన్స్ చూడండి, సినిమాల్లో అందరూ చూస్తూ ఉంటారు. జనరల్గా హెల్పింగ్ వెర్బ్కి తర్వాత V4 రావాలి, కానీ సినిమాల్లో స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, ఆల్కహాల్ కన్జంప్షన్ ఇట్స్ కాజెస్ క్యాన్సర్. రెండు బ్యాంగిల్స్, వాడు అమ్మడము కనపడదు, వాడికి తగ్గడము కనపడదు. అక్కడ విషయం ఏంటంటే స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అంటే స్మోకింగ్ అనేది జెరెండ్, నౌన్ ప్లేస్లో సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది. అందుకని రెండో ఎగ్జాంపుల్లో స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఇక్కడ మీరెవరు కూడా వెర్బ్ అనడానికి ఏం లేదు కదా. ఈ స్మోకింగ్ అన్నామనుకోండి, అక్కడ V4 వెర్బ్ 4. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అన్న దగ్గర కాదు కదా, ఇది మీరు గమనించాలి. సరే సార్, ఆబ్జెక్ట్ ఏదో అన్నారుగా, ఆబ్జెక్ట్లో పెట్టి చెప్పండి. చెప్తాను చూడండి. ఐ అవాయిడ్ స్మోకింగ్ సిగరెట్స్. ఐ అవాయిడ్ స్మోకింగ్ సిగరెట్. ఐ అనేది ప్రొనౌను, అవాయిడ్ అనేది వర్బ్, స్మోకింగ్ అనేది జెరెండ్, సిగరెట్. స్మోకింగ్ సిగరెట్ అంటే పొగ త్రాగటాన్ని నేను వదిలిపెట్టేశాను, మానుకున్నాను అని చెప్పడం. తర్వాత చూడండి, పోనీ ఐ ఎంజాయ్ లెర్నింగ్ ఇంగ్లీష్ గ్రామర్. ఐ ఎంజాయ్ లెర్నింగ్ ఇంగ్లీష్ గ్రామర్. ఐ అంటే ప్రొనౌన్, ఎంజాయ్ వర్బ్, లెర్నింగ్ ఇంగ్లీష్ గ్రామర్, లెర్నింగ్ జెరెండ్. సార్ ఇంకా ఎలా అంటే కంగారు లేదమ్మా, ఎప్పుడైనా ఒకటే గుర్తు, ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్ అనే హెల్పింగ్ వర్బ్స్ వచ్చాక ఇలాంటివి ఏవైనా వర్బ్ వచ్చి దానికి ఐఎన్జీ ఉంటే అది V4 వర్బ్ 4. ఐ ఆమ్ ప్లేయింగ్, ఐ ఆమ్ సింగింగ్, హీ ఈజ్ వాకింగ్, షీ ఈజ్ రైటింగ్ అండ్ హీ ఈజ్ డాన్సింగ్, అవన్నీ వర్బ్సే. కానీ ఇప్పుడు నేను చెప్పింది ఏంటో చూడండి, ప్లేయింగ్ ఫుట్బాల్ హెల్పింగ్ వెర్బ్ లేదుగా, జెరెండ్. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, జెరెండ్. ఐ అవాయిడ్ స్మోకింగ్ సిగరెట్, జెరెండ్.
ఐ ఎంజాయ్ లెర్నింగ్ ఇంగ్లీష్ గ్రామర్ జెరెండ్. సార్ ఇప్పుడు మీరు ఆబ్జెక్ట్ ఆఫ్ ప్రిపోజిషన్ అన్నారు కదా, దాని సంగతి ఏంటి? దిస్ బుక్ ఈజ్ వర్తీ ఆఫ్ రీడింగ్. దిస్ బుక్ ఈజ్ వర్తీ ఆఫ్ రీడింగ్. ఈజ్ అనేది వర్బ్, అక్కడ దిస్ బుక్ అనేది సబ్జెక్ట్. వర్తీ ఆఫ్ రీడింగ్, ఆఫ్ అనే ప్రిపోజిషన్తో. ఐ ఆమ్ కాన్ఫిడెంట్ ఆఫ్ పాసింగ్ ద ఎగ్జామ్స్. నా పరీక్షలలో నేను తప్పనిసరిగా పాస్ అవుతానని నాకు నమ్మకం ఉంది. చూసారు కదా, ఆఫ్ పాసింగ్ ద ఎగ్జామ్స్. ఇవన్నీ జెరెండ్ ఫార్మ్స్. అనగానే స్టూడెంట్స్ అడగొచ్చు, సార్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానీ అకాడమీ ఎగ్జామ్లో కానీ వీటికి ఏమైనా రూల్స్ ఉన్నాయా? ఎస్, ఇప్పటి వరకు జెరెండ్స్ ఎలా ఉంటాయో ఏంటో చెప్పాను. ఇప్పుడు రూల్స్ చెప్తున్నాను. ఇవి మీకు ఎగ్జామ్లో బాగా ఉపయోగపడతాయి. 5-6 రూల్స్ నేర్చుకుంటే చాలు. నెంబర్ 1, బాగా గుర్తుపెట్టుకోండి, ఎ జెరెండ్ ఈజ్ నాట్ ప్రెసీడెడ్ బై ద ఆర్ బిఫోర్ ఆఫ్. ఎనీ వన్ అండి, ఎయిదర్ ఆర్. బాగా గుర్తుపెట్టుకోండి. మీకు ద అనే ఆర్టికల్ రాసాక జెరెండ్ రాయకూడదు, ఓన్లీ జెరెండ్. లేదు ఓన్లీ ఆఫ్ ఉందనుకోండి, ఆఫ్కి ముందు రాయకూడదు. కానీ ఫ్రంట్ దా పెట్టి ఇక్కడ జెరెండ్ రాసి తర్వాత ఆఫ్ రాయొచ్చు. దాన్ని వర్బల్ నౌన్ అంటాం. వర్బల్ నౌన్. జెరెండ్స్లో 2 టైప్స్ ఉంటాయి. ఓన్లీ V4 వచ్చేది ఒక జెరెండ్ అయితే, ద జెరెండ్ ఆఫ్ అని వచ్చింది అనుకోండి వర్బల్ నౌన్. అర్థమైందా? ఈ 2 రకాలే ఉంటాయి. ఓన్లీ ద రాసి జెరెండ్ రాసినా తప్పే, జెరెండ్ రాసి ఆఫ్ రాసినా తప్పే. అందుకే జెరెండ్కి ద ఆఫ్ ఉండదు. ఒకవేళ ద జెరెండ్ ఆఫ్ రాయాలనుకుంటే అది వర్బల్ నౌన్, దాన్ని రాయొచ్చు. ఒక్కసారి ఎగ్జాంపుల్ని చూద్దాం. ద ప్లేయింగ్ క్రికెట్ ఈజ్ హిజ్ ప్యాషన్. ద ప్లేయింగ్ క్రికెట్ ఈజ్ హిజ్ ప్యాషన్. చూడండి, ఇక్కడ ద ప్లేయింగ్ అని చెప్పేస్తాం. అలా రాయకూడదన్నానుగా, జెరెండ్కి ముందు ద రాదు. పోనీ రెండో సెంటెన్స్ చూడండి, ప్లేయింగ్ ఆఫ్ క్రికెట్ ఈజ్ హిజ్ ప్యాషన్. ప్లేయింగ్ తర్వాత మళ్ళీ ఆఫ్ రాసాం, ఇది కూడా తప్పే. జెరెండ్కి ఆఫ్ రాయకూడదు, జెరెండ్కి ద రాయకూడదు. 2 రాసామనుకోండి అది రైట్, దాన్ని వర్బల్ నౌన్ అంటాం. ఇదిగో 3 చూడండి. నిజానికి దీని ఫస్ట్ రైట్ ఆన్సర్ ఏంటో చెప్పేస్తాను. ఇప్పుడు రైట్ ఆన్సర్ చూడండి, ప్లేయింగ్ క్రికెట్ ఈజ్ హిజ్ ప్యాషన్. ప్లేయింగ్ క్రికెట్ ఈజ్ హిజ్ ప్యాషన్, అది రైట్. ఇప్పుడు దీంట్లో చెప్పే కదా వెర్బల్ నౌన్. ఇప్పుడు చూడండి ఆ ఫార్మేట్లో, ద ప్లేయింగ్ ఆఫ్ క్రికెట్ ఈజ్ హిజ్ ప్యాషన్, ఇలా రాయొచ్చు. ఇది వెర్బల్ నౌన్. అయితే జెరెండ్ ఒక్కటే రాయాలి, లేదా వెర్బల్ నౌన్ రాయాలి. అంతేగాని ఓన్లీ జెరెండ్కి ద రాస్తారన్నా తప్పే, జెరెండ్కి తర్వాత ఆఫ్ రాస్తారన్నా తప్పే. నాన్న నిజంగా అర్థమవుతుందా? క్లియర్? షో? ఓకే. నెక్స్ట్ చూద్దాం. మరో రూల్ చెప్తున్నాను. అయితే ఒక సెంటెన్స్లో 2 జెరెండ్స్ రాయండి, లేదా 2 కూడా వెర్బల్ నౌన్స్ రాయండి. అంతేగాని ఒక జెరెండు ఒక వెర్బల్ నౌను రాస్తానని చెప్పకూడదు. ఇప్పుడే చెప్పాను, గుర్తుందిగా. ద వచ్చి జెరెండ్ వచ్చి ఆఫ్ వస్తే వెర్బల్ నౌన్, ఓన్లీ V4 వర్డ్ వస్తే జెరెండ్. అయితే 2 జెరెండ్స్ రాయండి, లేదా 2 వెర్బల్ నౌన్స్ రాయండి. అంతే తప్ప ఒక్కొక్కటి రాయకూడదు. ఎగ్జామ్లో సెంటెన్స్లో రాయకూడదు. ఇప్పుడు ఒక్కసారి ఎగ్జాంపుల్ని చూడండి. ఐ డిస్లైక్ రీడింగ్ బుక్స్. ఐ డిస్లైక్ రీడింగ్ బుక్స్. రీడింగ్ అన్నాగా, బుక్స్ అన్నాగా, ఇది జెరెండ్. అండ్ ద రైటింగ్ ఆఫ్ నోట్స్. అండ్ ద రైటింగ్ ఆఫ్ నోట్స్, అది వెర్బల్ నౌన్. చూసారా, హెల్పింగ్ వెబ్ లేవు కాబట్టి జెరెండు వెర్బల్ నౌను. ఒక వెర్బల్ నౌను ఫస్ట్ ఏమో ఒక జెరెండ్ రాసాం, ఇలాగే రాయకూడదన్నానుగా. రాస్తే 2 జెరెండ్సే రాయాలి, లేదా 2 కూడా వెర్బల్ నౌన్స్ రాయాలి. అంటే ఇప్పుడు ఐ డిస్లైక్ రీడింగ్ బుక్స్ అండ్ రైటింగ్ నోట్స్. నాకు పుస్తకాలు చదవటము ఇష్టం ఉండదు, నోట్స్ రాయటము ఇష్టం ఉండదు. 2 జెరెండ్స్లో ఉన్నాయి. దీనినే ప్యారలలిజం అంటారు. 2 సమాంతరమైనటువంటి రూల్స్ అన్నమాట. ఇది చాలా ముఖ్యమైన రూల్. అర్థమైనట్టేనా? ఏం పద్మ, అర్థమవుతుందా అమ్మా? రైట్. పద్మ అంటే ఎవరని అనుకుంటున్నారా? ఒక స్టూడెంట్ అడిగింది, సార్ జెరెండ్ గురించి చెప్పరా అని క్లాస్లో. నా బంగారు తల్లి, తను అడగటం వల్ల ఇప్పుడు అన్ని క్లాస్ చేసి చెప్తున్నాను మీ అందరికీ కూడా. నా పిల్లలేగా మీరందరూ కూడాను. రైట్. ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ రూల్. వెరీ ఇంపార్టెంట్. ఈ రూల్ని కనుక మీరు గుర్తుపెట్టుకున్నారా, మ్యాక్సిమం ఎగ్జామ్లో సర్వైవ్ అయిపోతారు. ద ఫాలోయింగ్ వర్బ్స్ టేక్ జెరెండ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఇన్ఫినిటివ్.
చాలా ఇంపార్టెంట్. ఇన్ఫినిటివ్ ఎప్పుడు వాడాలి సార్? ఇన్ఫినిటివ్ అంటే తెలుసు కదా, 2+V1. 2+V1 వాడుతారు చాలా చోట్ల, కానీ ఇక్కడ ఇన్ఫినిటివ్ కాదు, జెరెండే వాడాలి. ఇప్పుడు క్రింద చెప్తున్నటువంటి వర్బ్స్ అని, అందుకే ద ఫాలోయింగ్ వర్బ్స్ టు టేక్ జెరెండ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఇన్ఫినిటివ్. ఈ వర్బ్స్కి ఇన్ఫినిటివ్ రాయకూడదు, జెరెండ్ మాత్రమే. ఏంటి ఆ వర్బ్స్ ఒక్కసారి చూడండి. ఫస్ట్ వర్బ్ డిఫర్, వ్యత్యాసం. రిజెంట్, కోపం, ఆగ్రహం, యాంగ్రీ. హెల్ప్, సహాయం. సజెస్ట్, డినై, తిరస్కరించడం. ఫినిష్, ఎంజాయ్. డిస్లైక్, మైండ్. రిస్క్, డ్రెడ్, డ్రెడ్ అంటే భయం, ఫియర్. రిమెంబర్, అవాయిడ్. పోస్ట్పోన్, స్టార్ట్, స్టాప్. ఈ వర్బ్స్కి నెక్స్ట్ జెరెండ్ రాయాలే తప్ప ఎప్పుడు ఇన్ఫినిటివ్ రాయకూడదు, ఎందుకంటే ఇవన్నీ కూడా కంక్లూడ్ అయిపోయేవి. అంటే అర్థం కాలేదా? ఒక ఎగ్జాంపుల్ని చూద్దాం. ఐ డోంట్ మైండ్ టు హ్యావ్ ఎ కప్ ఆఫ్ కాఫీ. అది తప్పు. మైండ్ అని చెప్పాను చూడండి. ఇక్కడ మీకు ఎప్పుడైతే వచ్చిందో మైండ్, ఇన్ఫినిటివ్ రాయకూడదు, ఏం రాయమన్నాను? జెరెండ్ రాయమన్నాను. ఐ డోంట్ మైండ్ టు హ్యావ్ ఏ కప్ ఆఫ్ కాఫీ ప్లేస్లో ఐ డోంట్ మైండ్ హ్యావింగ్ ఏ కప్ ఆఫ్ కాఫీ. హ్యావింగ్, హెల్పింగ్ వెబ్స్ ఏం లేవు కదా, జెరెండ్. ఇది చాలా ఇంపార్టెంట్. పోనీ ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. ఐ ఎంజాయ్ టు లెర్న్ ఇంగ్లీష్ గ్రామర్. తప్పు. ఎంజాయ్ అన్నాక ఇన్ఫినిటివ్ రాయకూడదు. ఐ ఎంజాయ్ లెర్నింగ్ ఇంగ్లీష్ గ్రామర్. అమ్మ అర్థమవుతుందిరా బుజ్జి తల్లి? అందరికీను శ్రద్ధగా వింటున్నారా బాబు? జాగ్రత్తగా వినండి. జెరెండ్ లాంటి టాపిక్ని 10 సార్లు వినక్కర్లేదు, ఒక్కసారి ప్రశాంతంగా వింటే చాలు. ఈ టాపిక్ మీరు ఫినిష్ చేసినట్టే. ఈ టాపిక్ టెట్కి కానీ, డిఎస్సికి కానీ, ఐబిపిఎస్కి కానీ, ఎస్ఎస్సికి కానీ, పోలీస్కి కానీ, ఏ రకమైన ఎగ్జామ్స్కైనా కూడా జెరెండ్ చాలా ఇంపార్టెంట్. సో ఐ ఎంజాయ్ లెర్నింగ్ ఇంగ్లీష్ గ్రామర్. ఇంకొకటి చూడండి. పోనీ హ్యావ్ యూ పోస్ట్పోన్డ్ టు గో టు చెన్నై. చెప్పే కదా, ఇక్కడ చెప్తున్నటువంటి వర్బ్స్కి ఇన్ఫినిటివ్ రాయకూడదు. హ్యావ్ యూ పోస్ట్పోన్డ్ గోయింగ్ టు చెన్నై. అర్థమైందా? ఇది రైట్. నెక్స్ట్ రూల్ని చూద్దాం. ఇది కొంచెం జాగ్రత్తగా బ్యాంకింగ్ అండ్ ఎస్ఎస్సి వాళ్ళ కోసం చాలా ముఖ్యమైనది. ఇది ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ కానీ, సిజిఎల్ కానీ, బ్యాంకింగ్ క్లర్క్స్ కానీ, మెయిన్స్ కానీ, అలాగే ఏ ఎగ్జామ్కైనా. ఈ రోజుల్లో స్టాండర్డ్స్ ఇవి అని చెప్పలేం కదమ్మా, ఏది నేర్చుకున్నా క్లియర్గా నేర్చుకుందాం. ఇప్పుడు చూడండి, ద వర్బల్ నౌన్ అంటే తెలుసు కదా, ద, జెరెండ్, ఆఫ్ షుడ్ బి క్వాలిఫైడ్ బై అన్ యాడ్జెక్టివ్. అది యాడ్జెక్టివ్తో వస్తుంది. ద వర్బల్ నౌన్ యాడ్జెక్టివ్తో వస్తుంది. జెరెండ్ అన్నామనుకోండి బై అన్ యాడ్వర్బ్. జెరెండ్ యాడ్వర్బ్తో వస్తుంది, ద వర్బల్ నౌన్ యాడ్జెక్టివ్తో వస్తుంది. ఈ రెండింటిని జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుద్ది. ద రీడింగ్ ఆఫ్ ఎ బుక్ ర్యాపిడ్లీ ఈజ్ యూజ్లెస్. ర్యాపిడ్లీ అంటే యాడ్వర్బ్ కదా. ద రీడింగ్ ఆఫ్ ఎ బుక్ అంటే అది ఏంటది? జెరెండా, వర్బల్ నౌనా? వర్బల్ నౌన్. వర్బల్ నౌన్తో యాడ్వర్బ్ రాయకూడదని ఇప్పుడేగా చెప్పాను. మరి ఏం రావాలి? వర్బల్ నౌన్తో వచ్చేది అడ్జెక్టివ్. అందుకని ద రీడింగ్ ఆఫ్ ఎ బుక్ ర్యాపిడ్లీ ఈజ్ యూజ్లెస్, రాంగ్. దాని ప్లేస్లో అడ్జెక్టివ్ ఎక్కడ వస్తుంది? ఆర్టికల్కి, నౌన్కి మధ్యలో వస్తుంది. అంటే ర్యాపిడ్లీలో ఎల్వై తీసేసి ర్యాపిడ్లీ తీసుకెళ్ళి దకి, రీడింగ్కి మధ్యలో పెట్టేయండి. ద ర్యాపిడ్ రీడింగ్ ఆఫ్ ఎ బుక్ ఈజ్ యూజ్లెస్. నిజంగానే పుస్తకాన్ని కంగారుగా చదివితే ఏమొస్తుంది? మెల్లగా చదివితేనే అర్థం కావట్లేదు. సో అక్కడ వెర్బల్ నౌన్తో ఏంటి రాసేసాం? అడ్జెక్టివ్ రాసాం. మరి జెరెండ్తో యాడ్వర్బ్ రాయొచ్చు, కానీ అడ్జెక్టివ్ రాయకూడదు. ఇక్కడ చూద్దాం. ర్యాపిడ్ రీడింగ్ ఎ బుక్ ఈజ్ యూజ్లెస్. ఇక్కడేమో యాడ్జెక్టివ్ అవసరం లేదు కదా జెరెండ్కి, అక్కడ తీసేయాలి. అప్పుడు ఏం చేయాలి? రీడింగ్ ఏ బుక్ ర్యాపిడ్లీ ఈజ్ యూజ్లెస్. చూసారా, జెరెండ్తో యాడ్వర్బ్ రాసాం. మీకు వర్బల్ నౌన్తోనేమో యాడ్జెక్టివ్, జెరెండ్తోనేమో యాడ్వర్బ్. రీడింగ్ ఏ బుక్ ర్యాపిడ్లీ ఈజ్ యూజ్లెస్. నన్ను అర్థమైందా అమ్మా? గుడ్. ఇక లాస్ట్ రూల్. ఈ రూల్ నేర్చుకుంటే చాలు, మీరు హ్యాపీగా జెరెండ్ని కానీ
వర్బల్ నౌన్ని కానీ అవలేలగా చేసేస్తారు. ఓకేనా? ఇప్పుడు చూద్దాం లాస్ట్ రూల్. ద నౌన్ ఆర్ ప్రొనౌన్ గవర్నింగ్ ఇట్స్ జెరెండ్. ఏంటండి? గవర్నింగ్ ఇట్స్ జెరెండ్ షుడ్ బి పుట్ ఇన్ ద పొసెసివ్ కేస్. ఎప్పుడైనా కనుక జెరెండ్ అనేది ఉందనుకోండి, జెరెండ్తో మనం ఏదైనా రాయాలి, ఒక నౌన్ని కానీ ప్రొనౌన్ని కానీ అంటే ఖచ్చితంగా పొసెసివ్ ఫామ్లో రాయాలి. అంతేగాని రామా రీడింగ్ అనకూడదు. రామా రీడింగ్ అంటే తప్పవుద్ది. రామాస్ రీడింగ్ రైట్ అంటే ఒక నౌన్ రాసినా ప్రొనౌన్ రాసినా ఆ పక్కన జెరెండ్ రాయాలి అంటే పొసెసివ్ ఫామ్ ఉండాలి. ఎపాస్ట్రఫీ అర్థమవుతుందా? ఎగ్జాంపుల్ని చూద్దాం. ఐ డిస్లైక్ యూ కమింగ్ హియర్. అసలు మీనింగ్ ప్రాపర్గా సెట్ కాదు. ఐ డిస్లైక్ యూ కమింగ్ హియర్, నాకు నచ్చలేదు నువ్వు ఇక్కడికి రావటం అంటే అక్కడ డిస్లైక్ యూ కమింగ్ అనడానికి లేదు. దాని ప్లేస్లో పొసెసివ్లా రాయాలి. ఐ డిస్లైక్ యువర్ కమింగ్ హియర్, మీరు ఇక్కడికి రావటం నాకు ఏమాత్రం నచ్చలేదు. ఐ డిస్లైక్ యువర్ కమింగ్ పొసెసివ్ ప్రొనౌన్లో. అదే నౌన్తో తీసుకున్నాం అనుకోండి, ఐ డోంట్ మైండ్ శివ అటెండింగ్ ద పార్టీ. శివ ఈ వేడుకకి హాజరు కావడం నేనేమి అనుకోను. ఐ డోంట్ మైండ్ శివ అటెండింగ్, సెంటెన్స్ స్ట్రక్చర్ రాంగ్లో ఉంటుంది. ఐ డోంట్ మైండ్ శివాస్ అటెండింగ్ ద పార్టీ. ఇప్పుడు అర్థమవుతుందమ్మా? ఇలా నౌన్ అయినా ప్రొనౌన్ అయినా ఏం రాయాలి? ఎపాస్ట్రఫీ ఫామ్లో పొసెసివ్లో ఉండాలి. రూల్ నెంబర్ చెప్పాను. ఎప్పుడైనా కూడా వర్బల్ నౌన్కి ఏం రాయమన్నాను? వర్బల్ నౌన్తో యాడ్జెక్టివ్ వస్తుంది, జెరెండ్తో యాడ్వర్బ్ వస్తుంది. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. కొన్ని వర్బ్స్ ఇచ్చాను, ఆ వర్బ్స్తో పాటు ఎప్పుడు ఇన్ఫినిటివ్ రాయకూడదు, జెరెండ్ మాత్రమే రాయమన్నాను. ఆ వెబ్స్ ఏంటో రూల్లో ఇచ్చాను. ఆ తరువాత ఇంకొక రూల్లో ఏం చెప్పాను? ఓన్లీ జెరెండ్కి అయితే ముందు ద రాయకూడదు, తర్వాత ఆఫ్ రాయకూడదు అన్నాను. రాస్తే ద ఆఫ్ రెండు రాశారు అంటే అది జెరెండ్ కాదు, వెర్బల్ నౌన్. అంటే జెరెండ్కి బాబు లాంటిది అన్నమాట. జెరెండ్ అంటే ఓన్లీ ఐఎన్జీ ఫామ్తో వస్తుంది. అదే వెర్బల్ నౌన్ అంటే ద జెరెండ్ ఆఫ్ వస్తుంది. అది ఒకటి చెప్పాను. అలాగే ఏదైనా ఒక సెంటెన్స్లో రాస్తే రెండు జెరెండ్స్ రాయండి, లేదా రెండు వెర్బల్ నౌన్స్ రాయండి, కానీ ఒక జెరెండు ఒక వెర్బల్ నౌను రాయకూడదు అని చెప్పాను. అర్థమైంది కదా? స్పష్టంగా నేర్చుకోండి, చక్కగా ఈ వీడియోను ఉపయోగించుకోండి. మరి ఈ వీడియో నచ్చితే మరి లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఒకవేళ మీరు ఇప్పటికీ సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని ఆదరించండి, ప్రోత్సహించండి. సో మరో టాపిక్తో మరో వీడియోతో మీ ముందుకు వస్తా. ఇట్లు మీ శేఖర్ సార్.